దిస్ ఈజ్ బిగ్ బాస్ బుచ్చమ్మ. వెల్కమ్ టు బిగ్ బాస్ 8. సో నాగ్ సార్ మంచి పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్ సీజన్ 8ని లాంచ్ చేశారు. తర్వాత తను వెంటనే హౌస్లోకి వెళ్ళి హౌస్ మొత్తం టూర్ వేసేసి హౌస్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఆ తర్వాత హౌస్ చూసారంటే మైండ్ బ్లోయింగ్ అండి. చాలా అందంగా, చాలా క్యూట్గా ఉంది. బట్ రేపటి నుంచి అలా ఉండదు. మీరెవరంటే నేనెవరని కొట్లాడుకుంటారు, అది మనకు తెలిసినదే. ఆ తర్వాత పేరుగా ఇంట్లోకి పంపిస్తారు. అందులో ఫస్ట్ పేరు వచ్చేసి యాష్మి అండ్ నిఖిల్, లైక్ ఫ్రెండ్స్ లాగా అనమాట. సో అందులో యాష్మి అండ్ నిఖిల్ని పంపిస్తారు. అండ్ సెకండ్ నవీన అని ప్రేరణను పంపిస్తారు. వీళ్ళిద్దరికి ఎవరెవరు ఏమి ఇష్టం అన్నట్టు కనుక్కొని లోపలికి పంపిస్తూ ఉంటారు. అండ్ అగైన్ ఆదిత్య, సోనియా అనే అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అండ్ అమ్మాయిని పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నాని అని నివేదిత, థామస్ అండ్ రానాని ఇన్వైట్ చేసి వాళ్ళతో కొన్ని గేమ్స్ ప్లే చేయించారనమాట. అందులో ఓడిన వారికి గెలిచిన వారు ఉంటారు. సో బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక 2 చెప్తారు. అందులో బ్యాడ్ న్యూస్ ఒకటి వచ్చేసి నో క్యాప్టెన్సీ ఉండదు ఈ సీజన్ లో అనేసి ఒక షాక్ ఇచ్చారనమాట. ఎవరు ఆడితే వాడు ఉంటాడు, లేదంటే వాడు వెళ్ళిపోతాడు నెక్స్ట్ వాడు. ఇదంతా ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేస్తాడు. ఆ తర్వాత బేబక్క, శేఖర్ వీళ్ళ జంటని లోపలికి పంపించేస్తాను అనమాట. ద మెయిన్ క్యారెక్టర్ కొడాక్ సీత అంటే కిరాక్ సీత, ఐ మీన్ నాగమణికంఠ, వీళ్ళిద్దరిని పంపించిన తర్వాత రాజ్ అండ్ విష్ణుప్రియ, ఐ యాక్చువల్లీ షాక్డ్ బట్ షీఈ్ హియర్. అండ్ నైనిక అండ్ ఆఫ్రీది, హీఈస్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అగైన్ అనిల్ రావుపూడి వచ్చి వీళ్ళు ముగ్గురికి టాస్క్ పెట్టి అందరూ గెలిచిన బ్యాడ్ అండ్ గుడ్ చెప్తారు. ఒక బ్యాడ్ తీసుకెళ్ళాలి అంటే ఒక పర్సన్ రీప్లేస్ చేయాలని చెప్తారు. బట్ లాస్ట్ కి ఇది ఫ్రాంక్ అని చెప్పేసి ఫైనల్ చేసేస్తారు అనమాట. దీస్ ఆర్ ఆల్ 14 కంటెస్టెంట్స్ ఇన్ దిస్ హౌస్. ఈ 14 మంది ఈ హౌస్ లో ఉంటారు. తర్వాత రేపు భాగంలో ఈ మణికంఠకి ఏమైందో నాకు తెలియదు. ఈ మణికంఠ నిఖిల్ మధ్య ఒక వార్ జరుగుతుంది. సో ఈ వార్ లో నిఖిల్ గెలుస్తాడా, మణికంఠ గెలుస్తాడా అనేది కమెంట్ చేయండి. రేపటి భాగంలో తెలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బికాజ్ అనిల్ రావుపూడి వచ్చి ఒక పర్సన్ స్వైప్ చేస్తున్నాం, మీరు ఓట్ ఏంటంటే మణికంఠకు ఓట్లు ఎక్కువ పడతాయి. సో మణికంఠ హర్ట్ అయ్యాడు. దానివల్ల మేబీ నిఖిల్తో డిస్కస్ చేయడం వల్ల అది మేబీ గొడవలాగా మారినట్టుంది. బట్ టుమారో తెలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.